అరేంజ్మెంట్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు నా స్టాఫ్ నన్ను ఇక్కడ ఒక్కడనే వదిలేసి అందరూ కిందకు వెళ్ళిపోయారు. వాళ్ళకి నాకు వాకీ టాకీ ద్వారా మాటలు జరుగుతున్నాయి. మనల్ని గమనించడానికి పైన ఎగురుతున్న డ్రోన్ నుంచి ఎక్కువ సౌండ్ వస్తుంది. ఆ డిస్టర్బెన్స్ నాకు వద్దని తీసేయమన్నా. సైన్స్ ప్రకారం కళ్ళకు గంతలు కట్టుకోవడం వల్ల మనసు యొక్క ఏకాగ్రత వినే శబ్దం మీద ఎక్కువ అవుతుంది. చెప్పడం మర్చిపోయా, ఇక్కడ కాళ్ళని ఎక్కువసేపు కింద పెట్టడం అంత మంచిది కాదు. ఎందుకంటే ఇక్కడ చాలా మొత్తాన్ని పీల్చే జలగలు ఉన్నాయి. అవి మన మీదకి ఎక్కి కుట్టినట్టు కూడా మనకి తెలియదు. రకరకాల సౌండ్లు వినబడడం మొదలై పక్షులు అయి ఉండొచ్చు అని పెద్ద సీరియస్ గా తీసుకోలే. చాలా రకాల సౌండ్స్ వినిపిస్తుంది. ఇక్కడే నాకు ఆశ్చర్యాన్ని కలిగించే ఒక విషయం జరిగింది. దగ్గరలోనే ఇక్కడ చిన్నపిల్లలు ఏదో పాట పాడుతున్నట్టు వినిపిస్తుంది. ఈ విషయం ఇక్కడ ఎడిటింగ్ లో చూసాకే అర్థమైంది. కెమెరా దగ్గర ఉన్న మైక్ కి దగ్గరలోనే ఆ పాట వచ్చినట్టు రికార్డ్ అయింది. ఆ టైంలో అక్కడ కూర్చున్న నాకు అది ఏమాత్రం తెలీదు. గాలి కొంచెం బలంగా అయింది. మనం కూర్చున్న చోటు చాలా ప్రమాదం, ఎందుకంటే ఒకవేళ అటువైపు కనుక పడితే